హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. రేపైతే మా బావ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, బారసాల ఫంక్షన్. ఈ రోజైతే మేము మసాలాలన్నీ రెడీ చేసుకుంటున్నాం. గోంగూర అయితే ఒలిచేస్తున్నాం, అలాగే తెల్లగడ్డలు పొట్టు తీసేసాం, అల్లం కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే మా బావ వాళ్ళ పాప కోన్ పెట్టించుకుంది, మా పిల్లలు అయితే పెట్టేశారు. చిన్న పాప నిద్రపోతుంది, తనైతే మెహందీ పెట్టించేసుకుంది. ఇంకా ఇక్కడైతే మేము అల్లం వెల్లుల్లి పేస్టులు అన్నీ నైటే వేసేస్తున్నాం, ఎందుకంటే ఉదయాన్నే 5 గంటలకి వంట వాళ్ళు అయితే వచ్చేస్తారు. ఇంకా మేము వాళ్ళు వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసి ఇవ్వాలి, అందుకే నైట్ అయితే వేసేస్తున్నాం. ఇక్కడైతే తెల్లగడ్డ పేస్ట్ వేసాం, ఇంకా అల్లం కూడా వేసేస్తున్నారు. గోంగూర అంతా పక్కన పెట్టేసాం. వాళ్ళకి కావాల్సిన సామానన్నీ ఒక పక్కన పెట్టేసాం, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత హడావుడి లేకుండా మనం రాగాలని ఇచ్చేద్దామని చెప్పేసి మొత్తం ఒకసారి అయితే పెట్టేసాము. ఇంకా నేనైతే ఇక్కడ పని అయిన తర్వాత షాపింగ్ అయితే వచ్చేసాను, పాపకి బట్టల కోసం అని చెప్పేసి. బజార్లో అయితే మామూలుగా రద్దీ లేదు అసలు అయితే, ఎందుకంటే వినాయక చవితి కదా, ఇంకా నిమజ్జనానికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, అందువల్ల చాలా ట్రాఫిక్గా ఉండింది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ డే అనమాట, మార్నింగ్ మేమైతే మసాలాల వరకే వేసి ఇచ్చాము. ఇంకా ఆనియన్స్ కానివ్వండి, టమాటాలు కానివ్వండి, కొత్తిమీర పుదీనా అన్నీ వాళ్ళే కట్ చేసుకున్నారు, వంట అయితే మొదలు పెట్టేస్తున్నారు. మేమైతే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేసాం, చాలామంది ఉన్నాం కదా, కొంచెం తొందరగా అయ్యిద్ది పని అని చెప్పేసి. ఇంకా చట్నీ కూడా వేసేసాం. ఇంకా కొంతమంది తినరు, అందుకే బోండాలు అయితే తెప్పించాం చిన్నపిల్లల కోసం. కొన్ని తీసాను, కొన్ని పక్కన ఉన్నాయి. ఇంకా మేము టిఫిన్లు చేసి రెడీ అయ్యేసరికి ఇక్కడైతే వంట కూడా రెడీ అయిపోయింది. ఇదైతే బ్రెడ్ హల్వా, చూడండి బ్రెడ్ హల్వా అయితే చాలా టేస్ట్గా ఉంది. ఇంకా ఇది వచ్చేసి గోంగూర, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంక ఇది వచ్చేసి పెరుగు పచ్చడి. ఇంక ఇది వచ్చేసి కట్ట, అంతా రెడీ అయిపోయినాయి. ఇంకా బిర్యానీ ఒకటే ఉంది, అది కూడా రెడీ అయిన తర్వాత ఇంకా వీడియో అయితే తీసేసాను నేను. ఇదైతే చికెన్ బిర్యానీ. ఇంకా వంట పని అయితే మొత్తం అయిపోయింది. ఇంకా భోజనాలు కూడా మొదలవుతున్నాయి. ఇక్కడైతే అందరు తినేసారు. లాస్ట్లో నేను ఈ చిన్న క్లిప్ అయితే తీశాను. ముందైతే మా పిల్లలందరూ కూర్చున్నారు, మేమైతే ఇటువైపు కూర్చున్నాం. బయట అందరూ మగవాళ్ళకి వేసారు, లోపలైతే ఆ లేడీస్ వరకు వేసారనమాట. ఇంకా ఇదైతే నేను షాపింగ్ చేశానని చెప్పాను కదా, ఈ డ్రెస్సులు అయితే పాప కోసం అని తీసుకొచ్చాను. ఈ 2 డ్రెస్సులు, ఈ డ్రెస్సులు కొంటే ఈ గిఫ్ట్ కూడా వచ్చింది, చిన్న గిఫ్ట్ అయితే వచ్చింది పిల్లకి ఇవ్వడానికి. ఇంక ఇవి వచ్చేసి మా అక్క తీసుకొచ్చారు, మా చిన్నక్క పాపకి అని చెప్పి డ్రెస్సులు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే అన్నాలు అన్నీ అయిపోయినాయి, ఇంకా సాయంత్రం అవుతుంది. ఇప్పుడైతే నేనైతే ఉయ్యాలైతే డెకరేషన్ చేశాను, అంటే చాలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసాము. కొన్ని బెలూన్స్ అయితే కట్టేసి, కొన్ని పూలు ఉన్నాయి అవి చుట్టేసి మేమైతే ఇలా రెడీ చేసేసాము. ఇంకా పాపనైతే ఉయ్యాల వేయడానికి అంతా రెడీ చేస్తున్నాం. వాళ్ళ నానమ్మ వాళ్ళైతే అన్నీ తీసుకొచ్చారు, లడ్డూలు, అరటికాయలు, అలా సాంగ్యం తీసుకొస్తారు కదా, అవైతే తీసుకొచ్చారు. మా బొడ్డు పాపనైతే వేసేసాం ఉయ్యాల్లో. కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను, ఫేస్ అయితే రివీల్ చేయలేదు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్